నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు, ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి, శుక్రుడు రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. గురుగారు, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? అసలు ఏమని చెప్పమ్మా, ఏమని వర్ణించను, అంత బాగుందన్నమాట ఈ తులారాశి వారికి. అంత భాగ్యంలోకి వచ్చినటువంటి గురుడు ఎక్కడికో వీణం తీసుకెళ్లిపోతాడు. సునీత విలియమ్స్ ని స్పేస్ లో వెళ్ళాలనుకుంటారు, అక్కడికి వెళ్ళాలా, ప్రయత్నించాలి ప్రతి ఒక్కడు కూడా. అందులో కొంతమంది మోక్షం, నువ్వు అన్నది 100% కరెక్ట్. వెళ్తావురా బాబు, నువ్వు ప్రమోట్ చేస్తామన్నా, నేను 5th క్లాస్ టెక్స్ట్ బుక్సే బాగున్నాయి, నేను 6th వెళ్ళను, ఎక్కువ చదవాలి అనేవాళ్ళు ఉన్నారు. అలాగే మోక్షం ఇస్తావురా బాబు అంటే, నాకు వద్దు మోక్షం, నాకు ఈ మానవ జన్మే బాగుంది, ఐ విల్ అగైన్ ఆస్క్ ద గాడ్ ఫర్ ది మానవ జన్మ అనే ఆడవాళ్ళు మగవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ జన్మ కావాలండి, అవన్నీ మాకు ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. అలా నువ్వు బ్రహ్మాండంగా చెప్పావమ్మా, ఇంకా బాగా చెప్పావు. ఎలా అంటే, ఒక బ్రహ్మదేవుడు పందికి ప్రమోషన్ ఇస్తానన్నాడు. రా నువ్వు స్వర్గానికి అంటే, అంతా బాగా వస్తాను, స్వర్గంలో ఏమేమి ఉంటాయని అడుగుద్ది. బ్రహ్మాండంగా రంభావరస మేనకల డ్యాన్సులు, సురాపానం అన్నీ ఉంటాయంటే, అన్నీ ఉన్న తర్వాత రెడీ అవుద్ది పంది. అయితే ఏమంటది, అక్కడ బురద ఉందా అని అడుగుద్ది, లేదంటది. అయితే నేను రడ్పో అంటది. ఆ విధంగా తులారాశి వాళ్ళందరికీ కూడా అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి. భాగ్యగురుడు భాగ్యగురుడు భాగ్యగురుడు. కానీ వీళ్ళు ఉపయోగించాలి కదా. మొన్నటి వరకు తెగ అప్పులు, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిపెట్టి, నాకు అప్పు వద్దురా మొర్రా అన్నా సరే అవతల వచ్చి జేబుల్లో పెట్టి వెళ్ళారు అప్పులు. మరి అవన్నీ తీర్చాలి కదా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రాబడి వచ్చేసింది, పనులు వచ్చేసినాయి, వృత్తులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. ఇకపోతే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంటే హ్యాబిట్స్ బాగా మంచిగా అయిపోతాయి. తాగేటటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా అయిపోయి మండుతోంది. మా శిష్యుడు ఒకడు ఉన్నాడు, గురుగారు 2 వైపులా చెస్ట్ మండుతుందండి అని పొతన ఇంటి కొంప తీసి అంటాడు. రాత్రి తాగకూడదు అనుకుంటాడంట, పొద్దున్న మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి లాగేస్తుందని చెప్పేసి తాగేస్తాడంట. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా ఈ పని నేను చేయను అనుకుంటారు, మళ్ళీ ఆ పని వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అటువంటి హ్యాబిట్స్ అన్ని వదిలేస్తారు. ఏమనుకుంటున్నాం, తులారాశి వాళ్ళు వదిలి పారేసి ఆరోగ్యం మీద ఇప్పుడు మనకి కూరగాయలు ఇలాంటివన్నీ కూడా తిని, చాలా మిలెట్స్ ఇలాంటివన్నీ తింటూ చాలా హెల్త్ కాన్షియస్ గా తయారైపోతారు. ఇంకా ఇప్పుడు ఏదో మామూలుగా అనుకుంటున్నాము 100 సంవత్సరాలు బతకాలని, 1000 సంవత్సరాలు బతికేలాగా ప్రణాళికలు వేసుకుంటారు. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయం బాగుంది, ఇంకేం కావాలా. ఇక పిల్లల విషయంలో మనశ్శాంతి అనేటటువంటిది ఉంది. అలాగే లాభంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహ ప్రభావాల వలన వీళ్ళందరికీ కూడా ఫారెన్ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ట్రంప్ రా 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 అని పిలుస్తూ ఉంటాడు. ట్రంప్ అందరినీ తోలేస్తుంటే తులారాశి వాళ్ళని పిలుస్తూ ఉంటాడు, కమాన్ కమాన్ అని. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో ఒక దేశానికి వెళ్ళిపోవడం అనేటటువంటి తథ్యం తులారాశి వారు. అలాగే ఈ తులారాశి వారికి అందరికీ కూడా బ్యాలెన్స్, కామన్ బ్యాలెన్స్, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా బ్యాలెన్స్ సమానంగా ఉంటారు. కాబట్టి స్థితప్రజ్ఞత, అందువల్లనే విద్యార్థులందరూ కూడా తెగ చదువుతారు. సరస్వతిదేవి పూనేసిందా వీడికి అని భయపడిపోతారు ఇంట్లో పేరెంట్స్, వీడి పుస్తకాలు తీసి చదువుతుంటే. మరి ఏమిట్రా బాబు 24 గంటలు చదువుతున్నాం, పిచ్చడైపోతావు, కొంచెంసేపు వెళ్ళి ఆడుకోరా బాబు అని కన్నా తల్లిదండ్రులే పంపిస్తారు. ఆ రేంజ్లో వీళ్ళంతా కూడా చదివేయడం జరుగుతుంది. వ్యాపారస్తులు ఆ రేంజ్లో ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అండ్ విషయ ఆసక్తి,
ప్రతిదాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. తులారాశి వాళ్ళు ఎప్పుడూ కూడా పబ్బులకి లేకపోతే ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఎక్స్కర్షన్ పార్క్లకి వాటికి ఎంటర్టైన్మెంట్ పార్క్స్కి సినిమాలకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ నెలంతా కూడా గుళ్ళు గోపురాలు తెగ తిరుగుతూ ఉంటారనమాట. నో ఎంజాయ్మెంట్స్, ఓన్లీ టెంపుల్స్ అన్నట్టు. ఆ విధంగా ఈ తులారాశి వారికి అందరికీ కూడా అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చిపడేసడం ప్రారంభిస్తారు. అలా మొత్తం అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, రైతులను మనం తీసుకున్నప్పుడు ఈ తులారాశి వాళ్ళకి మొండి వాళ్ళు అయిపోతారు. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి కష్టాలు ఈ వ్యవసాయం చేయడంలో ఎదురవుతూ ఉంటాయి. వాటినన్నిటిని దాటుతారు వీళ్ళు, దాటి వ్యవసాయం బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అయితే మరి రైతు ఎంత కష్టపడినా సరే మధ్యలో డేగలాగా కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, కమిషన్ ఏజెంట్స్కి వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రైతు కూడా మనకి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు వెళతాడు. అలాగే ఈ తులారాశి వారికి అందరికీ కూడా నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళకి కొంతమందికి సంతాన విషయంలో అబార్షన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వాళ్ళంతా కూడా మొత్తం వీడు వాడు అని లేదు, మొత్తం అందరూ కూడా తమ చెప్పిన మాట వినాలి అనేటటువంటి మొండి వైఖరి ఈ తులారాశి వారికి అందరికి కూడా వచ్చేస్తుందమ్మా. మరి వీళ్ళు చేయవలసిన పరిష్కారాలు ఏమున్నాయి? ఈ తులారాశి వారికి రాహు బాగుండలేదు కదా, కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని తెచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవాలా. లేదా అధర్మణ భద్రకాళి అయినటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవాలా. అంతేకాకుండా ఈ యొక్క బుధగ్రహం కూడా బాగుండలేదు, ఆ బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా. బుధుడికి కిలోంపావు పెసల్ని పచ్చని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చక్కగా ఒక మేడి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ మేడి చెట్టుకి నీళ్లు పోస్తూ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అంటూ పాట పాడుకుంటూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ చేసినట్లయితే ఈ జూలై నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.